మెడ నరాల సంబంధిత జబ్బులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ డాక్టర్ దేవేంద్ర సింగ్ తెలిపారు. డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ లో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వ్యాస్కులర్ జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. అత్యాధునిక పరికరాలు, మెడికల్ థెరపీ ద్వారా వ్యాస్కులర్ జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ కృష్ణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్యుపరమైన వెన్నెముక జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని గుంటూరు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమ్మాయికి ఇప్పుడు 44-46 ఏళ్ళు. 2004లో ఈమెకి ఒక ప్రత్యేకమైన జబ్బు రావటం జరిగింది. దాన్ని జన్యుపరమైన జెనెటిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నది స్పాండిలోఫేషియల్ డిస్ప్లేసియా. అంటే ఇందులో వెన్నుపూస, వెన్నుముక, అన్ని రకాల ప్రధాన జాయింట్లు పూర్తిగా పాడైపోయి, అంటే డిస్ప్లేసియా అంటాం వాటి ద్వారా అసలు నరక కూడా లేదు. పూర్తి బెడ్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసింది అమ్మాయి. అప్పుడు షీ వాజ్ అరౌండ్ 24 years అట్ ద టైం. దాని తర్వాత దాదాపు 5-6 ఏళ్ళు అనేక రకాల చోట్ల తిరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టవశాత్తు సరైన వైద్యం అందకపోవడంతో ఆవిడ నా దగ్గరికి 2009 చివరిలో వచ్చింది. అప్పుడు ఆ జన్యుపరమైన టెస్ట్లు అవి చేయించి, ఎక్స్రేస్ అవి తీయించి ఆవిడకి డయాగ్నోసిస్ చేసి, అప్పటికి ఆ అమ్మాయి నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఎవరైనా చేత్తో మోసుకుని తీసుకొచ్చే స్థితి, అంటే కేవలం స్ట్రెచర్ మీదే వచ్చింది, నడవలేదు. ఈవిడే కాకుండా వీళ్ళ అమ్మగారికి కూడా ఈ జబ్బు ఉంది. అది జన్యుపరమైనది కానీ మీకు ముందే చెప్పాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూడా దేకుతూ పాకుతూ తిరిగే వాళ్ళిద్దరు. ఆ స్థితిలో వాళ్ళు నా దగ్గరికి వస్తే, ఇది చాలా చాలా అరుదైన వ్యాధి. వాళ్ళలో బోను సన్నగా చిన్నగా ఉండటమే కాకుండా ఎదుగుదల ఉండదు వీళ్ళలో. మీరు చూసే ఉంటారు, గట్టిగా 4 అడుగులు ఎత్తుంటుంది అమ్మాయి, అంత మించి ఉండదు. ఎదుగుదల ఉండదు, జాయింట్లన్నీ పాడైపోయినాయి. తర్వాత కండరాలు బలహీన పడిపోతాయి, మస్కులర్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్, ఎముకలు బోలుగా అయిపోతాయి. అలాంటి స్థితిలో వచ్చిన అమ్మాయికి పైగా ఎదుగుదల లేకపోవటం వల్ల జాయింట్స్ కూడా చాలా చిన్నవైపోతాయి. వాటికి స్పెషల్ ఇంప్లాంట్స్ అన్ని డిజైన్ చేసి అమ్మాయికి కావాల్సినట్టుగా ఆ రోజుల్లో 2009 చివరిలో మొదలు పెడితే ఒక 3 నెలల తర్వాత నాకు జర్మనీ నుంచి హిప్ జాయింట్ సంబంధించినవి, నీ జాయింట్ సంబంధించిన ఇంప్లాంట్స్ వచ్చినాయి. వాటిని అమ్మాయికి ప్రత్యేకమైన చికిత్స ద్వారా జాయింట్ రిప్లేస్మెంట్ చేసి 4 రోజుల లోపల అమ్మాయి కోలుకుంది భగవంతుని దయ వల్ల. అమ్మాయి నడవటం మొదలుపెట్టి ఇండిపెండెంట్గా మళ్ళీ ఒక కర్ర సహాయంతో తిరిగి తన యొక్క బ్రెడ్ అండ్ బటర్ విన్, అంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించిన స్థితికి వచ్చింది. వీళ్ళు ఉండేది కరవది గ్రామం. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళి బస్లో, ఆర్టీసీ బస్సులో తను ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ షీ స్టార్టెడ్ డూయింగ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ కూడా తెచ్చుకుంది. చక్కగా జరుగుతోంది. ఆవిడ, అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఇద్దరు జీవితం గడుపుతున్నారు అనుకున్న సమయంలో 2025, అంటే 2010లో ఆపరేషన్ చేస్తే 15 ఏళ్ళు బాగున్నారు. దురదృష్టవశాత్తు 2025లో శ్రీరామ రోజు ఆవిడ గుడికెళ్ళి కింద పడి, ఈసారి కుడి తొడ ఎముక విరిగిపోయింది, ఎడమ తుంటిలో వేసిన రాడ్ విరిగిపోయింది, అంటే హిప్ రిప్లేస్మెంట్ చేసిన ఇంప్లాంట్ విరిగిపోయింది. మళ్ళీ బెడ్ రిడన్ అయ్యి అమ్మాయిని ఒంగోలు నుంచి నా దగ్గర తీసుకొచ్చాను 2025లో. ఈసారి మరింత ఛాలెంజ్, ఎందుకంటే ఈసారి లోపల వేసిన ఇంప్లాంట్ విరిగింది, ఎముక విరిగింది. సో దానికి ప్లానింగ్ చేసి దానికి స్పెషల్ ఇంప్లాంట్ మొత్తం ఇప్పుడు ఎముకంతా వేయాలి. తీరా చూస్తే ఆవిడ ఎముక బలహీనంగా ఉంది, సన్నగా ఉంది. ఈ ఛాలెంజెస్ అన్ని తీసుకొని ఒక్కొక్క తొడ హిప్ రిప్లేస్మెంట్లో, ఆ రివిజన్ రిప్లేస్మెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క హిప్ చేయాల్సి వచ్చింది. దాదాపు 6.5 hours కష్టపడి. అలా 2 రోజుల్లో అమ్మాయి శరీరం తట్టుకునేట్టుగా కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు చేసి 2025 మేలో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ అమ్మాయి ఇప్పుడు మీ ముందే చూశారు, నడుచుకుంటూ వస్తుంది, తన పని తను చేసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year ఫాలో అప్ ఇప్పుడు. ఇలాంటి ప్రత్యేకమైన జన్యుపరమైన కేసెస్ కూడా అధునాతక వైద్య చికిత్సలు మనకు ఉన్నాయి. డయాగ్నోసిస్ చెయ్యాలి, ఎందుకంటే ఒకప్పుడు జెనెటిక్స్ టెస్ట్ లేవు, ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ యశోద అండ్ పెద్ద హాస్పిటల్లో మనం రెగ్యులర్గా చేస్తుంటాం. ఇలాంటి వాళ్ళకి నాకు గుర్తుండి కనీసం ఒక 4గురికి నేను ఇలాంటి వాటికి ఆపరేషన్ చేయడం జరిగింది. మన మిర్యాలగూడ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2-3 ప్లేసెస్ నుంచి కావచ్చు. సో ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా చేసే జాయింట్ రిప్లేస్మెంట్స్, స్పోర్ట్స్ ఇంజరీస్,
ఆర్థ్రోస్కోపీ, జిరాటిక్ ఆర్థోపెడిక్స్, ట్రామా ఫ్రాక్చర్స్, కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్తో పాటుగా ఇలాంటి అరుదైన జన్యుపరమైన వ్యాధికి కూడా మనం ఈ రోజున హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం ఉంది.